హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. ట్రేడింగ్ గురించి మనం అందరం వింటూ ఉంటాం. కాకపోతే ఎవరైతే మన స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేస్తూ ఉంటారో అసలు ఆ ట్రేడింగ్ అనేది ఎలా ఉంటుంది, మరి ఎక్కువ మంది ట్రేడింగ్లోనే డబ్బులు అనేది కోల్పోతూ ఉంటారు, ఇంకొంతమంది అయితే లాభపడుతూ ఉంటారు. అసలు ఎలా జరుగుతూ ఉంటుంది, వీటన్నిటి గురించి మనతో పాటు డిస్కస్ చేయడానికి మన ఎక్స్పర్ట్ ట్రేడర్ ఉదయ్ భాస్కర్ గారు మనతో పాటు ఉన్నారు. మరి ఆయన అడిగి తెలుసుకుందాం ఈ ట్రేడింగ్ గురించి ఏంటా అనేది. హాయ్ సార్. హలో చాణక్య గారు. ఎలా ఉన్నారు? ఫైన్ అండి. ట్రేడింగ్, స్టాక్ మార్కెట్ గురించి ఎవరికైతే ఐడియా ఉందో ఆ ట్రేడింగ్ ఏంటి అనేది కూడా బాగా తెలుసు. సో ఎవరైతే బిగినర్స్ ఉంటారో అసలు వాళ్ళకు కూడా మనము ఒక ఇన్ఫర్మేషన్ లాగా కూడా ఇచ్చేద్దాము. అసలు ట్రేడింగ్ అంటే ఏంటి, సో దానిలో స్టాక్ మార్కెట్లో ఆ ట్రేడింగ్ అనేది ఎలా జరుగుతుంటుంది, ఎన్ని రకాలుగా ఉంటాయి అనే దాని గురించి కూడా మాట్లాడేది. ఫైన్. సో ట్రేడింగ్, స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ వన్ ఆఫ్ ద మోస్ట్ బజింగ్ టాపిక్ పోస్ట్ కోవిడ్ అండి. కోవిడ్ టైంలో చాలామంది ఇంట్లో ఉండడము, హౌస్ అరెస్ట్ అయిపోయాము. బేసికల్లీ ఫ్రీ టైం ఉంది, ఆల్మోస్ట్ అన్ని యాక్టివిటీస్ హోల్డ్లోకి వచ్చేసాయి. మెయిన్గా రన్ అవుతున్నది స్టాక్ మార్కెట్ ఆ టైంలో. కాబట్టి చాలామంది అసలు ట్రేడింగ్ అంటే ఏంటి అని తెలియక ఎంటర్ అయిన వాళ్ళు ఉన్నారు ఆ టైంలో. ట్రేడింగ్ అనే టర్మ్ని స్టాక్ మార్కెట్ పక్కన పెడితే ట్రేడింగ్ అనే టర్మ్ని చూస్తే ఒక ట్రాన్సాక్షన్, అది అంతే. మన ఇంటి దగ్గర ఉన్న జనరల్ స్టోర్స్ వాళ్ళు కూడా ఒక ట్రేడర్సే. ఎందుకంటే వాళ్ళు హోల్సేల్ దగ్గర ఒక రేట్కి తీసుకుంటారు, దానికి చిన్న మార్జిన్ ప్రాఫిట్ యాడ్ చేసి మనకి రీటైల్స్గా అమ్ముతుంటారు. వాళ్ళు ఒక ట్రేడరే. సిమెంట్ షాపు చేసే వాళ్ళు కూడా ఒక ట్రేడరే. అంటే లైక్ గివ్ అండ్ టేక్ పాలసీ కైండ్ ఆఫ్. గివ్ అండ్ బై అండ్ సెల్. బేసికలీ బై అండ్ సెల్ ఇస్ ట్రేడింగ్. ఓకే, సింపుల్. ప్రతి ఒక్కరు ట్రేడర్. వెజిటేబుల్స్ అమ్మే వాళ్ళు కూడా ట్రేడరే, పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ కట్టి అమ్మే వాళ్ళు కూడా ట్రేడర్సే. మన విషయానికి వస్తే స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్, ఎవ్రీవన్ ఈజ్ ఎ ట్రేడర్ అని ఎందుకు అంటానంటే ఎంప్లాయీస్ ఉంటారండి, దే ఆర్ ఆల్సో ట్రేడర్స్. హౌ దే ట్రేడ్ దేర్ టైమ్ అండ్ స్కిల్స్ ఫర్ శాలరీ. రైట్. అండ్ బిజినెస్ మెన్ ఉంటారు, దే ట్రేడ్ రిస్క్ ఫర్ ప్రాఫిట్స్. అలానే స్టాక్ మార్కెట్లో ట్రేడర్స్ ఏం చేస్తారంటే దే ట్రేడ్ మనీ ఫర్ టైమ్ అండ్ ఫ్రీడమ్. సింపుల్. ఎవ్రీవన్ ఈజ్ ఎ ట్రేడర్. వాట్ యు ఆర్ ట్రేడింగ్ ఫర్ వాట్ యు ఆర్ ట్రేడింగ్, అంతే. సో ట్రేడింగ్ అనేది ఎలా ఉంటుంది, ఎవరు రావాలంటే క్యాపిటలిస్ట్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు రావాలండి. బేసికల్లీ మన మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే ఈదర్ సోషలిస్ట్ ఆర్ క్యాపిటలిస్ట్. ఒక ఫేమస్ కొటేషన్ ఉంది, ఇఫ్ యు ఆర్ నాట్ ఎ సోషలిస్ట్ బిఫోర్ 20 యూ డోంట్ హ్యావ్ హార్ట్. ఇఫ్ యు ఆర్ నాట్ క్యాపిటలిస్ట్ ఆఫ్టర్ 20 యూ డోంట్ హ్యావ్ బ్రెయిన్స్. ఓకే, సింపుల్. అంటే యంగ్ ఏజ్లో మనం అరే పూర్ పీపుల్ అలా సఫర్ అవుతున్నారు అని చెప్పి మనకు ఎమోషన్స్, ఎంపతి వస్తాయి. అది సోషలిస్ట్ మైండ్ సెట్. అంత వెల్త్ డిస్ట్రిబ్యూట్ ఈక్వల్గా జరగాలి అని యంగ్ ఏజ్లో మనం ఆలోచిస్తాం. అది ఆలోచిస్తాము కాబట్టి మనకు హార్ట్ ఉన్నట్టు. వన్స్ మనం అడల్ట్ వచ్చిన తర్వాత, ఎర్నింగ్ స్టార్ట్ చేసిన తర్వాత, మన పక్కన వాళ్ళకన్నా మనకే ఎక్కువ ప్రమోషన్ రావాలి, మన కొలీగ్స్ కన్నా మనకు ఎక్కువ హైక్ రావాలి, మనం కెరియర్లో గ్రో ఎక్కువ అవ్వాలి అనుకుంటాం కదా. ఇది క్యాపిటలిస్ట్ మైండ్ సెట్. ఓకే, జాలితో ఉండేది సోషలిస్ట్ అయితే, మరి క్రూరంగా అగ్రెసివ్గా ఉండి రన్నింగ్ బిహైండ్ గ్రోత్. సింపుల్గా చెప్పాలంటే స్వార్థం, పాజిటివ్ స్వార్థం ఈజ్ క్యాపిటలిస్ట్. ఓకే, పక్కన వాళ్ళు తొక్కి మనం రావాల్సిన అవసరం లేదండి, వాళ్ళకన్నా ముందు వెళ్ళాలి. ఇది క్యాపిటలిస్ట్. ఓకే, ఈ క్యాపిటలిస్ట్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ట్రేడింగ్కి రావాలి. ఎందుకంటే వీఆర్ చేసింగ్ ఫర్ మనీ హియర్. ఎమోషనల్లీ స్ట్రాంగ్ ఉండాలండి ట్రేడింగ్కి రావాల్సిన వాళ్ళు. ట్రేడింగ్ అనేది ఎమోషనల్ గేమ్. స్కిల్స్ 10%, ఎమోషన్స్ 90% ట్రేడింగ్లో. ఓకే, అండ్ వీ షుడ్ హ్యావ్ లాట్ ఆఫ్ పేషెన్స్. చాలా ఎక్కువ పేషెన్స్ ఉండాలి. అండ్ ట్రేడింగ్ అనేది ఒక గ్యాంబ్లింగ్, ఒక బెట్టింగ్ అనే పర్సెప్షన్ ఉంది మన దగ్గర. అవును. ఎందుకంటే ప్రతి ఫ్యామిలీలో మన మామయ్య వాళ్ళ ఫ్రెండ్ ఎవరో ట్రేడింగ్ చేసి డబ్బులు లాస్ అయ్యాడు, ఈ స్టోరీ మనం అందరం వింటూ వస్తున్నాం. మన ఫ్రెండ్ బావ ఎవరో ట్రేడింగ్లో డబ్బులు. ఎందుకు అంటే అది రిస్కీ అని చెప్పి అంటారు. అవును. సింపుల్ క్వశ్చన్ అండి, ఒక 15 years అబ్బాయి ఇంతవరకు బైక్ నడపలేదు, మంచి రాయల్ ఎన్ఫీల్డ్ 350 తీసుకొని హైవే మీద వెళ్ళాడు, రిస్కీనా కాదా? రిస్కే. మీరున్నారు, సిన్స్ సర్టెన్ టైం బైక్ డ్రైవ్ చేస్తున్నారు, మంచి హెల్మెట్ ప్రొటెక్షన్తో, నీ గార్డ్స్తో హైవే మీద వెళ్ళారు, ఇది రిస్కీనా? రిస్క్ కాదు. సింపుల్.
తెలియక చేసిన ఏ పనైనా రిస్కీయే. తెలిసి జాగ్రత్తగా చేసే ఏ పని కూడా రిస్క్ కాదు. ఓకే. సో తెలిసి నేర్చుకొని చదువుకొని కరెక్ట్ ట్రైనింగ్తో చేస్తే స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ కూడా రిస్కీ కాదు. సింపుల్ అండర్లైన్ స్టేట్మెంట్. అండ్ ప్రతి ప్రొఫెషన్కి ఒక సర్టెన్ మైండ్ సెట్ రిక్వైర్మెంట్ ఉంటుందండి. సివిల్ సర్వెంట్స్ ఉంటారు, ఐఏఎస్ ఐపీఎస్, వాళ్ళకు ఒక రకమైన మైండ్ సెట్ ఉండాలి. ఆర్మీలో సోల్జర్స్ ఉంటారు, వాళ్ళకు ఒక మైండ్ సెట్ ఉండాలి. మీరున్నారు మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్లో, మీకు ఒక మైండ్ సెట్ ఉంటుంది. అది వేరు ఇది వేరు. మీరు ఈ ఫీల్డ్లో సక్సెస్ఫుల్, వాళ్ళు ఆ ఫీల్డ్లో సక్సెస్ఫుల్. రెండు మైండ్ సెట్స్ వేరు. ఎందుకంటే రెండు ప్రొఫెషన్స్ వేరు. ఈచ్ ప్రొఫెషన్ డిమాండ్స్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ మైండ్ సెట్. అట్ ద సేమ్ టైం స్టాక్ మార్కెట్కి కూడా ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ మైండ్ సెట్ కావాలి. ఎందుకు మనం చాలామంది ఫెయిల్ అవుతాం మార్కెట్ కంటే, స్టాక్ మార్కెట్కి కావాల్సిన మైండ్ సెట్ ఎలా ఉండాలో దానికి డెడ్ ఆపోజిట్గా మన మైండ్ సెట్ ఉంటుంది. రెండు ఎప్పటికీ మ్యాచ్ అవ్వవు, న్యాచురల్గా మ్యాచ్ అవ్వవు. అంటే మెయిన్గా ఒక డౌట్ అనేది కూడా ఉంది మీరు చెప్తూ ఉంటే. సో యూజువల్గా ఎవరైతే ఇప్పుడు ట్రేడింగ్ చేయడానికి అడుగు పెడుతూ ఉంటారో అందులో మ్యాక్సిమం డబ్బులు సంపాదించుకొని బయటకు వచ్చే వాళ్ళ పర్సంటేజ్ యూజువల్గా చూసుకుంటే 5%. ఎగ్జాక్ట్లీ 5% అనుకోవచ్చు అప్రాక్సిమేట్లీ. సో అంటే 95% ఇలా డబ్బులు అనేది పోగొట్టుకుంటున్నారు. ట్రూ. ఎందుకు ఇలా జరుగుతుంది అనుకోవచ్చు? ఓకే, ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ ఏనా? సింపుల్ కౌంటర్ అండి. చిన్నగా సివిల్స్ ఎగ్జామ్స్ ఉన్నాయి. ఎంతమంది రాస్తే ఎంతమంది క్లియర్ అవుతున్నారు? సివిల్స్లో సక్సెస్ రేట్ కూడా 5% కదా. రైట్. ఎన్ని యూట్యూబ్ ఛానల్స్ ఉండగా ఐడ్రీమ్ మాత్రమే ఇంత ఫేమస్ ఎందుకు అయింది? మనం ఇచ్చే కంటెంట్ కానీ మొత్తం. ఎంతోమంది డైరెక్టర్స్ ఉండగా రాజమౌళి గారు ఎందుకు ఫేమస్ అయ్యారు? ఎంతోమంది పొలిటీషియన్స్ ఉండగా కేసీఆర్ గారు, రేవంత్ రెడ్డి గారు, వీళ్ళు ఎందుకు చీఫ్ మినిస్టర్స్ అవుతున్నారంటే ఎవ్రీ ప్రొఫెషన్లో సక్సెస్ రేట్ అనేది ఓన్లీ 5% అండి. ఎవ్రీ ప్రొఫెషన్. ఓకే. బట్ ఆ 95% ఫెయిల్యూర్స్ ఇన్ స్టాక్ మార్కెట్ అండ్ అదర్ ప్రొఫెషన్స్లో డిఫరెన్స్ ఏంటంటే, అదర్ ప్రొఫెషన్స్లో మీరు నెక్స్ట్ ఇయర్ అటెంప్ట్ చేసిన, నెక్స్ట్ ఇంటర్వ్యూకి వెళ్ళిన సక్సెస్ రేట్ సేమ్, సక్సెస్ ప్రాబబిలిటీ. ఇక్కడ అలా కాదు. వన్స్ మనం ఫెయిల్ అయ్యామంటే స్టాక్ మార్కెట్లో మన టైం పోతుంది, మన డబ్బులు పోతాయి. మోస్ట్ థింగ్ మన కాన్ఫిడెన్స్ పోతుందండి. లైఫ్లో కాన్ఫిడెన్స్ పోయిందంటే మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవ్వాలంటే చాలా కష్టం. అది డిఫరెన్స్. హ్యూమన్ బ్రెయిన్ అనేది ఫియర్ అండ్ గ్రీడ్, ఈ 2 ఎమోషన్స్ మీద రన్ అవుతాయి. ఈ 2 ఎవ్రీ పాయింట్ ఆఫ్ టైం మార్కెట్లో ట్రేడింగ్లో ఉంటాయి. ఓకే. ఎక్కడ లాస్ వస్తుందో అన్న ఫియర్ మనకి ఎప్పుడు ఉంటుంది. ఇంకొంచెం ప్రాఫిట్ వస్తే బాగుండు అనే గ్రీడ్ ఎప్పుడు ఉంటుంది, అత్యాశ. ఆబ్వియస్లీ. సో ఈ 2 ఎమోషన్స్ని దూరం పెట్టి కంట్రోల్డ్గా ఉంటే, ఉండగలుగుతాననే నమ్మకం ఉంటే ట్రేడింగ్ ఈజ్ ఫర్ యూ. ఓకే. వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ ప్రొఫెషన్ అండి ట్రేడింగ్. ఓకే. ఎనార్మస్ వెల్త్ ట్రేడింగ్లో. అండ్ ఇంత బ్యూటిఫుల్గా ఉంటుందని కూడా మీరు చెప్తున్నారు, బాగుంది. ఏంటంటే సో నాకు తక్కువ నాలెడ్జ్ ఉంది కాబట్టి సో నేను యాజ్ ఎ బిగినర్గా నేను అడుగుతున్నా. కొంతమంది స్టాక్స్ అనేది కొని వెంటనే ఆ రోజే అమ్మేసేయడం, వెంటనే నెక్స్ట్ మినిట్లో అమ్మేసేయడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటుంది. ఇంకొంతమంది అయితే కొన్ని స్టాక్స్ కొనుక్కొని అట్లే పెట్టుకొని హోల్డ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. సో ఆ డిఫరెన్స్ ఏంటి? సో మీరు చెప్పింది ఫస్ట్ వచ్చేసి ట్రేడింగ్ అండి, ప్యూర్ ట్రేడింగ్. ఈ రోజు కొని ఈ రోజు అమ్మడం, 1 వీక్లో అమ్మడం, 15 డేస్లో అమ్మడం, అట్లా ఉంటుంది. దాంట్లో డిఫరెన్సెస్ ఉంటాయి. సెకండ్ వచ్చేసి ఇన్వెస్ట్మెంట్. ఈరోజు కొంటారు, చిన్న పాపనో బాబు పుడితే వాళ్ళ ఎడ్యుకేషన్ కోసం అని చెప్పి ఈరోజు కొని వాళ్ళ ఎడ్యుకేషన్కి అవసరమైనంత వరకు వాళ్ళు సెల్ చేయరు. ఓకే. అది ఇన్వెస్ట్మెంట్. ట్రేడింగ్లో రిస్క్ ఎక్కువ, రిటర్న్స్ ఎక్కువ. ఇన్వెస్ట్మెంట్లో రిస్క్ ఉంటుంది, బట్ లాంగ్ రన్లో రిస్క్ అనేది తగ్గిపోతుంది. సింపుల్గా ట్రేడింగ్లో లాస్ అవ్వడానికి రీజన్ ఏంటంటే ఇది జీరో సమ్ గేమ్ అంటామండి. అంటిల్ అండ్ అన్లెస్ ఐ లూజ్ మనీ యూ కాంట్ మేక్ ప్రాఫిట్స్. నేను లాస్ అయితేనే మీరు లాభపడతారు, మీరు లాస్ అయితేనే నేను లాభపడతాను. డే క్లోజ్ అయ్యేసరికి జీరో సమ్ గేమ్. ఒకరు ప్రాఫిట్ వస్తేనే ఒకరు లాస్ అవుతారు. ఎందుకు మనం టఫ్ అంటే యాజ్ ఎ ఇండివిజువల్, యాజ్ ఎ రీటైలర్ మనం ఎవరితో పోటీ పడతామంటే వెరీ వెరీ స్మార్ట్ పీపుల్ హూ హ్యాస్ గాట్ హ్యూజ్ క్యాపిటల్, హ్యూజ్ రిసోర్సెస్. అట్లాంటి వాళ్ళతో మనం పోటీ పడతాం.
ట్రేడింగ్లో. లిటరల్లీ వీఆర్ ఫైటింగ్ విత్ దెమ్ ఓకే. టు మేక్ మనీ. వెన్ దే ఆర్ స్మార్ట్, వెన్ దే ఆర్ రిసోర్స్ఫుల్, ద ఛాన్సెస్ ఆఫ్ విన్నింగ్ అస్ తగ్గిపోతుంది ఆబ్వియస్లీ. ఓకే. సో ఇంకొకటి మెయిన్గా అయితే మనం న్యూస్లో ఎప్పుడైనా కానీ పెట్టి మనం చూసినప్పుడు స్టాక్ మార్కెట్ పడిపోయింది, సో క్రాష్ అయింది అని చెప్పేసి అని అంటూ ఉంటారు. అలా అయినప్పుడు కొన్ని లక్షల కోట్లు, ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని లక్షల కోట్లు ఆవిరైపోయింది అని చెప్పేసి అని అంటూ ఉంటారు. సో అంటే పెట్టిన అమౌంట్ అనేది ఎలా పోతుంది? అమౌంట్ వాల్యూ పడిపోతుందండి. అమౌంట్ వాల్యూ పడిపోతుంది. లెట్సే మన ఇంటి దగ్గర కానీ లెట్సే మన హైదరాబాద్లో ఒక ఏరియా ఉంది, అక్కడ ఒక కొత్త ఎయిర్పోర్ట్ వస్తుంది అని ఒక న్యూస్ వచ్చింది అనుకోండి, ఆ ల్యాండ్ వాల్యూ పెరుగుతుంది. అవును. ఒక 2 monthsలో బాగా సేల్ అవుతాయి. అక్కడ 1 acre ఒక 10 lakhs ఉన్నది, విత్ ఇన్ షార్ట్ టైం 20-25 అయిపోతుందా? ఆఫ్టర్ సర్టన్ టైం లేదు ఒక శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఉంది కదా, ఇంకొకటి ఎందుకు, యాజ్ ఆఫ్ నో ఆ న్యూస్ హోల్డ్, ఆ ప్రాజెక్ట్ హోల్డ్ అనుకోండి, అప్పుడు ఏమవుతుందని వాల్యూ తగ్గిపోతుంది. సేమ్. ఓకే. సింపుల్. అంటే ఏదైనా కంపెనీ యొక్క వాల్యూ అనేది తగ్గిపోతుంది. దాన్ని క్యాల్కులేట్ చేసుకొని ఇన్ని లక్షల కోట్లు ఆవిరైపోతుందని చెప్పేసి ఓవరాల్గా అంటారు. రైట్, కరెక్ట్, సింపుల్ అండి, అంతే. నైస్ సార్. నేనైతే అన్ని లక్షల కోట్లు ఇన్వెస్ట్ చేసినప్పుడు ఆ లక్షల కోట్లు ఎక్కడ పోతుంది ఏంటి అని చెప్పేసి ఒక అంటే ఒక ఆతృత అనేది ఉంటుంది, ఏంటి ఎట్లా పోతుంది ఏంటి అనేది. సో దీనికి మాత్రం ఒక పర్ఫెక్ట్ సొల్యూషన్ అండ్ ఆన్సర్ ఇచ్చారు. ఇట్ వాస్ వెరీ నైస్. అండ్ ట్రేడింగ్ గురించి కూడా మంచి మంచి సలహాలు అనేది కూడా ఇచ్చేశారు. మీరు చెప్పిన దాని తగ్గట్టు అయితే ట్రేడింగ్లో ఎవరు అడుగు పెట్టాలి అని అంటే నాలెడ్జ్తో అడుగు పెట్టారంటే వాళ్ళు మంచి మంచి లాభాలను అనేది చూడొచ్చు. వితౌట్ నాలెడ్జ్తో అడుగు పెడితే మాత్రం నో ఛాన్స్, మొత్తానికైతే వాష్ అవుట్ అయ్యేసి వచ్చేస్తారు కంప్లీట్గా. థ్యాంక్ యూ సో మచ్ ఉదయ్ భాస్కర్ గారు. సో గైస్, అదేనమాట, మొత్తానికైతే ట్రేడింగ్ ఎవరైనా చేయాలనుకుంటున్నారంటే నాలెడ్జ్ తెచ్చుకొని తర్వాత ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేశారంటే, ట్రేడింగ్ చేశారంటే చాలా బాగుంటుంది. ఇది వాళ్ళ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. తీసేసి చాణక్య.